హలో ఇయర్స్ ఐఎమ్ వెంకట్రావు గడ్డం, స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్. సో ఈరోజు మనకి 24,000 మార్క్ టచ్ అయింది. 24th జస్ట్ 3 days ago 25,000 మార్క్ చూసాం. సో మరలా 3 daysలో వితిన్ 3 daysలో 24,000. సో ఏదైతే గ్లోబల్ ప్యానిక్నెస్ ఉందో, సో ఆ ప్యానిక్నెస్ ఎంటైర్ వరల్డ్ మార్కెట్స్ మొత్తం కూడా ఒక ప్యానిక్ సిచ్యువేషన్స్లోనే ఉన్నాయి. బట్ ఇక్కడ మనం వర్రీ అవ్వాల్సిన అవసరం ఉందా? సో మనకి 25,000 నుండి 24,000 అంటే 1,000 పాయింట్స్ నిఫ్టీకి. సో పాయింట్స్ వైజ్ చూస్తే కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో అరౌండ్ 5% ఆల్ టైమ్ హై నుండి మనకి ఆల్మోస్ట్ 25,070 సంథింగ్ మనకు వచ్చిన ఆల్ టైమ్ హై ఇవాళ 23,900. సో ఇక్కడ అరౌండ్ 1,200 పాయింట్స్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు అరౌండ్ 5.5%. సో జనరల్గా మనకి మార్కెట్స్ ఇక్కడ రెండు రకాలుగా పర్సంటేజెస్ వైజ్ మనం 10%, 20%, 30%. సో -10%, -20%, -30%. సో 10% దీన్ని అంతా కూడా మనం ఏదైతే మనకి టాప్ నుండి -10% దీన్ని మనం ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు. అండ్ 10 to 20% జరిగేదంతా కూడా మనకి ఒక కరెక్షనే అవుతుంది. సో 20% అబవ్ వచ్చేదే మనకి ట్రెండ్ రివర్సల్ అవుతుంది యాక్చువల్గా. సో ఇక్కడ మనకి క్లోజ్ టు 5%, ఒకవేళ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాయింట్స్ కొంచెం ఎక్కువ అనిపించచ్చు. సో ఇవాళ మనకి నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్, సో నిన్నటి క్లోజింగ్ నుండి ఫ్రైడే రోజు క్లోజింగ్ నుండి ఈ రోజు వరకు క్లోజింగ్ చూస్తే 662 పాయింట్స్. సో కొంత రికవరీ వచ్చింది, అబౌట్ 150 పాయింట్స్ రికవరీ వచ్చింది. సో 660 + 150 క్లోజ్ టు 800, మోర్ దాన్ 800 పాయింట్స్. సో మోర్ దాన్ 800 పాయింట్స్ సింగిల్ డే. పాయింట్స్ వైజ్ కొంచెం ప్యానిక్నెస్ క్రియేట్ చేసినప్పటికీ, బట్ మనం ఎక్కడి నుంచి ఫాల్ మొదలైందంటే 25,000. సో ఇక్కడ ఎప్పుడు కూడా మనం పాయింట్స్ కంటే కూడా పర్సంటేజ్, హౌ మచ్ పర్సంటేజ్ ఆఫ్ ఫాల్ అనేది ఇంపార్టెంట్. సో చాలామంది చాలా టీవీ ఛానల్స్లో వీటిలో ఇవాళ దీని గురించి హాట్ టాపిక్ అయింది. సో ఇక్కడ మనం పర్సంటేజ్ చూస్తే ఇది పెద్ద బిగ్గర్ పర్సంటేజ్ అయితే కాదు. సో 25,000 నుంచి వచ్చాం కాబట్టి అది 4% పడ్డా కానీ మనకు 1,000 పాయింట్స్ అవుతుంది. సో 4% అప్ అయిన 1,000 పాయింట్స్ అవుతుంది, 4% డౌన్ అయినా కానీ 4% అవుతుంది. సో ఇక్కడ ఇంత మార్కెట్ ఆల్ హెవీ వెయిట్స్ చూసినా కానీ మనకి, సో మొన్న ఏదైతే మనం 2 days క్రితం సెషన్ చేసుకున్నప్పుడు M&M మోర్ దెన్ 70% రిటర్న్స్ ఇచ్చింది. సో ఈ ఫాల్ అవ్వకముందు ఆల్మోస్ట్ ఆల్ 70% ఫ్రమ్ లాస్ట్ 7 months అంటే మంత్లీ 10% యావరేజ్ వచ్చింది యాక్చువల్గా. డెఫినెట్లీ ఇంత పెరిగినప్పుడు కొంత సెక్టార్స్, కొంత కౌంటర్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది క్వైట్ న్యాచురల్ యాక్చువల్గా. సో ఇవాళ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే అవుట్ ఆఫ్ 54 మాత్రమే పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఆ 4 కూడా FMCG కౌంటర్స్లోనే మనకి ఒక పాజిటివిటీ ఉంది. అది కూడా స్మాల్ పాజిటివిటీ, పెద్ద బిగ్గర్ పాజిటివిటీ లేదు. బట్ ఏవైతే హృతిక్ స్టాక్స్ ఉన్నాయో, హెవీ కౌంటర్స్ ఉన్నాయో, వీటిలో బిగ్ ఫాల్ చూసాం. సో ఇవాళ జరిగిన 662 పాయింట్స్ డ్యామేజ్లో మనకి 83 పాయింట్స్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ రిలయన్స్, అండ్ 70 పాయింట్స్ ఫ్రమ్ HDFC బ్యాంక్, 50 పాయింట్స్ ఫ్రమ్ ఇన్ఫోసిస్, 40 పాయింట్స్ ఫ్రమ్ ICICI బ్యాంక్, 35 పాయింట్స్ ఫ్రమ్ L&T. సో ఇలా మనకి హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మెజారిటీ ఆఫ్ ద హెవీ వెయిట్స్ ఈరోజు మనకి మేజర్ డ్యామేజ్ అయితే చూసాం మనం. సో ఈ హృతిక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, HDFC బ్యాంక్, రిలయన్స్, ICICI బ్యాంక్, ఇన్ఫోసిస్, TCS, కొటాక్ మహేంద్ర బ్యాంక్, వీటిల్లో ఒక ఫాల్ వచ్చింది యాక్చువల్గా. అండ్ ఇక్కడ 46 అవుట్ ఆఫ్ 50, 46 నెగిటివ్ అంటే సెంటిమెంట్ కూడా నెగిటివ్గానే ఉంది. బట్ ఇక్కడ డెఫినెట్లీ ఒక ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ ఇక్కడే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాడు యాక్చువల్లీ. ఇక్కడ చెయ్యాలి కూడా యాక్చువల్గా. అందరూ ప్యానిక్నెస్ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడే ఇక్కడ బెస్ట్ కౌంటర్ ఏది, ఇక్కడ నేను ఎలాంటి కౌంటర్లో మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఇవాళ 46 నెగిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయి. వీటిల్లో మనకి హీట్ మ్యాప్స్లో ఒకసారి చూద్దాం. ఉన్న 50 కౌంటర్స్లో మనకి నిఫ్టీ 50లో ఉన్న బెస్ట్ కౌంటర్స్లో ఏవి హైయెస్ట్ ఫాలో అయ్యి ఉన్నాయి,
వాటిల్లో ఇది రైట్ టైం అని చెప్పొచ్చు. నిఫ్టీ 50లో మనకి LTI Mindtree నా ఫస్ట్ కంపెనీ. సో 15% మనకి చీప్గా దొరుకుతుంది కంపారిటివ్లీ డిసెంబర్ 31, 2023 ప్రైస్ కంటే ఈరోజు అంటే 7 monthsతో కంపేర్ చేస్తే మనకి 15% చీపర్గా దొరుకుతుంది. ఇది బెస్ట్ టైం అని చెప్పొచ్చు LTI Mindtreeలో. అదేవిధంగా మనకి ఇండస్ఇండ్ బ్యాంక్. సో ఇండస్ఇండ్ బ్యాంక్ 13% చీపర్గా దొరుకుతుంది ఫ్రమ్ లాస్ట్ 7 months కంటే కూడా కంపేర్ చేస్తే మనకి 13% చీపర్గా అవుతుంది. సో జనరల్గా ఏవైతే మనకి 8 to 9% ఫాలో అయ్యి ఉన్నాయో 1 yearలో 7 monthsలో మనకి వీటన్నిటిలో కూడా ఇది బెస్ట్ టైం అని చెప్పొచ్చు యాక్చువల్గా. ఎందుకంటే ఆల్రెడీ పెరిగి ఉన్నవి మనకి చెప్పలేము. ఆల్రెడీ M&M లాంటి కౌంటర్లు కానీ BPCL, ONGC, అదాని పోర్ట్స్, పవర్ గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, శ్రీరామ్ ఫినాన్స్ ఇవన్నీ కూడా మోర్ దెన్ 40% ఫ్రమ్ లాస్ట్ 7 monthsలో పర్సంటేజ్ హ్యూజ్గా బిల్డప్ అయి ఉంది. సో ఏవైతే ఇక్కడ మనకి అట్లీస్ట్ ఒక 8% ఫాలో అయిన కంపెనీస్, 7-8% ఫాలో అయిన కంపెనీస్ ఒక 5 కంపెనీస్ కనిపిస్తూ ఉన్నాయి. సో వీటిలో మేజర్లీ కొటాక్ బ్యాంక్, టైటాన్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫినాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, LTI Mindtree. ఈవెన్ ఇక్కడి నుంచి ఇంకొక 5% ఫాల్ వచ్చినా నష్టం ఏమీ లేదు. వరల్డ్ ఇంతటితో ఏం ఆగదు యాక్చువల్గా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వెస్టర్స్ ఇంకొక 5% ఫాల్ అయినా కానీ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు యాక్చువల్గా. సో ఇక్కడ చూద్దాం ఇయర్లీలో మనకి ఇంకా మనకి డిఫరెంట్ సెక్టార్స్ కూడా ఉన్నాయి. నేను ఎందుకు ఓన్లీ నిఫ్టీ 50 మీద ఫోకస్ పెడుతున్నాను అని అంటే ఇలాంటి టైమ్స్లో మనకి స్ట్రాంగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఆపర్చునిటీస్ వెతుక్కోవాలి యాక్చువల్గా. సో జనరల్గా ఇన్వెస్టర్స్ అంటే వీళ్ళు డెఫినెట్లీ ఏదైనా డబ్బులు అవసరమైతే తప్ప వీళ్ళు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తారు. సో ఇలాంటి కంపెనీస్ మనకి భవిష్యత్తులో ఇంతకంటే చీపర్ ప్రైసెస్కి దొరుకుతాయో లేదా డౌట్. బట్ ఒకవేళ ఇంకా కొంచెం ఫాల్ వచ్చినప్పటికీ 2 ప్రైస్ పాయింట్స్ పెట్టుకుందాం. సో సపోజ్ LTI Mindtree చూసామంటే LTI Mindtree ఇప్పుడున్న ప్రైస్ ఏదైతే ఉందో ఈ ప్రైస్లో ఎక్కడి నుంచి నేను ఇంకొక 2-3 ప్రైస్ పాయింట్స్లో పెట్టుకోవాలి. నా దగ్గర ఒక 10,000, 20,000 డబ్బులు ఉన్నాయి, నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇవాళ కరెంట్ ప్రైస్ మనకి 5390. సో 5390కి ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకొని ఇక్కడి నుంచే ప్లాన్ చేసుకోవచ్చు. సో 5238 ఒక ప్రైస్ ఇండికేట్ చేస్తుంది, 5065 ఒక ప్రైస్ ఇండికేట్ చేస్తుంది ఇన్ టర్మ్ ఫ్రమ్ ఇయర్లీ టైం ఫ్రేమ్. అదేవిధంగా ఇక్కడ హాఫ్ ఇయర్లీలో కూడా మనకి 5390 కరెంట్ ప్రైస్ నుంచి ఒక 2 ప్రైస్ పాయింట్స్. సో కరెంట్ ప్రైస్ నుంచి ఒక 2 ప్రైస్ పాయింట్స్ అంటే మనకి ఇక్కడ 5200లో హాఫ్ ఇయర్లీలో ఒక ప్రైస్ పాయింట్ ఉంది. సో ఇక్కడ ఒక ప్రైస్ పాయింట్, ఇక్కడ ఒక ప్రైస్ పాయింట్ ప్లాన్ చేసుకున్నా కానీ 5200లో, అదేవిధంగా 5238 2 ప్రైస్ పాయింట్స్. అదేవిధంగా క్వార్టర్లీలో కూడా మనకి 5200 ఆర్ 5300 ఇక్కడ ఒక ప్రైస్ పాయింట్ ఉంది. సో ఇలా మనకి మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్, సో సపోజ్ నా దగ్గర ఒక 20,000 ఉంది. 20,000 అంటే ఒక 3 ప్రైస్ పాయింట్స్, 4 ప్రైస్ పాయింట్స్లో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవటం బెస్ట్. సో ఎందుకంటే LTI Mindtree టాప్ 50లో ఉంది అంటేనే ఆ కంపెనీ గుడ్ కంపెనీ అని ఎప్పుడు కూడా మన మైండ్ సెట్ ఎలా ఉందంటే ఒక గుడ్ కంపెనీ చీపర్ ప్రైస్లో ఎప్పుడు దొరుకుతుందని మనం ఎదురు చూడాలి యాక్చువల్గా. సో మీకు ఏ విధంగా అయితే ఇక్కడ మనం హీట్ మ్యాప్స్లో ఇచ్చున్నామో, సో ఇక్కడ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఈ కంపెనీస్ అన్నీ కూడా ఈ విధంగా ఇయర్లీలో సార్ట్ చేసుకోవచ్చు. సో ఇయర్లీలో ఏవైతే మనకు ఆల్రెడీ ఫాల్ అయ్యి ఉన్నాయో ఇంకా వీటిలో పెద్దగా ఫాల్ రాలేదు, ఇంకొక 5% మనకి ఓవరాల్ ఇండెక్స్లో ఫాల్ వచ్చినా కానీ ఇలాంటి కంపెనీస్ మనకేంటంటే లాంగ్ టర్మ్లో ఇంకా అప్సైడ్ వెళ్ళేదే కానీ ఇంతకు మించి ఫర్దర్గా లేదు. అందుకే మనకి 3 to 4 ప్రైస్ పాయింట్స్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్. ఒకే ప్రైస్ పాయింట్లో మనం ఉన్న డబ్బులన్నీ పెట్టకుండా ఒక 3 to 4 ప్రైస్ పాయింట్స్. నెక్స్ట్ LTI Mind తర్వాత ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి చీప్గా దొరుకుతుంది మనకి. సో ఇండస్ఇండ్ బ్యాంక్, అదేవిధంగా బజాజ్ ఫినాన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 10% చీపర్లో దొరుకుతుంది. ఏషియన్ పెయింట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 9%, అండ్ టైటాన్ కూడా అరౌండ్ 9%, కొటాక్ మహీంద్రా బ్యాంక్ కూడా అరౌండ్ 8%. సో ఇక్కడ ఏదైతే మన సైట్లో డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్ ఉన్నాయో ఈ ప్రైస్ పాయింట్స్లో ఆల్రెడీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. మనం సిస్టమ్ ముందు ఉండాల్సిన అవసరం లేదు. GTT ఆర్డర్స్ కానీ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ కానీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు అనాలిసిస్, ఈరోజు మనకి డైలీలో చూద్దాం. డైలీలో ఎంత పర్సంటేజ్ ఫాల్ వచ్చింది, మేజర్ డ్యామేజ్ ఎక్కడ జరిగింది యాక్చువల్గా. సో అవుట్ ఆఫ్ 50 కౌంటర్స్ ఓన్లీ 4 కౌంటర్స్ మాత్రమే మనకి ఇక్కడ ఒక పాజిటివ్లో ఉన్నాయి. ఈ 4 కూడా మనకి ఒక HDFC లైఫ్ తప్ప మిగతా అన్నీ కూడా FMCG సెక్టార్లోనే ఉన్నాయి. సో మేజర్ డ్యామేజ్ మనకి
టాటా మోటార్స్లో జరిగింది, అండ్ ఓఎన్జీసీ, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, హిండాల్కో, పవర్ గ్రిడ్, ఎస్బీఐ. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇయర్లీలో ఏవైతే ఎక్కువగా పెరిగాయో, ఈ లాస్ట్ 7 monthsలో ఏవైతే ఎక్కువగా పెరిగాయో, సో టాప్ మోస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరైతే ఉన్నారో ఈ లాస్ట్ 7 monthsలో ఈ కౌంటర్స్లోనే ఇవాళ హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సో 7% ఫ్రమ్ టాటా మోటార్స్. సో టాటా మోటార్స్ మీరు ఇయర్లీ వైజ్ ఎంతో చూస్తే ఇక్కడ ఇవాళ 7% ఫాలో అయ్యింది యాక్చువల్గా, కానీ ఇవాళ 7% అక్కడ కలుపుకుంటే మనకి ఇది ఆల్మోస్ట్ ఆల్ 40% వరకు లాస్ట్ 7 monthsలో 40% అప్ అయి ఉన్న టాటా మోటార్స్లో 7%, అంటే నిన్న కూడా కొంత పర్సంటేజ్, ఫ్రైడే థర్స్డేలో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అండ్ ఓఎన్జీసీ ఇవాళ 6% ఫాలో అయ్యింది. సో ఇవాళ 6% ఫాలో అవ్వకముందు, ఫాలో అయిన తర్వాత 51% ఉంది, అంటే నిన్నటికి ఇది 56% పెరిగి ఉంది యాక్చువల్గా 7 monthsలో 56%. అండ్ అదానీ పోర్ట్స్ కూడా మనకి మోర్ దాన్ 50% పెరిగి ఉంది లాస్ట్ 7 monthsలో. ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ 6% చూసాం, ఇవాళ 6%. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న 46%, మోర్ దాన్ 52% ఆల్రెడీ అప్ అయి ఉన్న కౌంటర్ ఇది. అదేవిధంగా టాటా స్టీల్ కూడా మనకి పెద్దగా ఏమీ లేదు ఈ ఇయర్లో. సో ఇవాళ 5%, అండ్ ఇక్కడున్న 7%, మొత్తం 13%. అండ్ హిండాల్కో పెద్దగా మొమెంటం ఏమీ లేదు, ఇవాళ వచ్చిన 5% తోటి ఫ్లాట్గా అయింది. పవర్ గ్రిడ్ కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ 44%, ఇవాళ కూడా 44% అప్ అయి ఉంది. ఇవాళ ఫాల్ మోర్ దాన్ 4% చూసాం, ఇది కూడా 50%. అంటే ఏవైతే ఎక్కువగా పెర్ఫామ్ చేస్తున్నాయో వాటిలోనే మేజర్ డ్యామేజ్ అయితే జరిగింది. సో ఇప్పుడు మనం ఏదైతే కౌంటర్స్ అనుకున్నామో ఈ కౌంటర్స్లో ఎల్టీఐ మైంట్రీ ఈరోజు ఎంత ఫాలో అయిందో చూద్దాం. సో ఇవాళ ఎల్టీఐ మైంట్రీ జస్ట్ ఒక 2% ఫాలో అయ్యింది. ఆల్రెడీ నిన్నటి వరకు ఇది 12% ఫాల్లో చూసాం. ఇవాళ మేజర్ సెక్టార్స్తో పోల్చుకుంటే 2% నథింగ్. ఇండెక్స్ పరంగా చూసినా కానీ మనకు 2.68% ఓవరాల్ ఇండెక్స్లో ఫాలో వచ్చింటే, ఇండెక్స్ కంటే తక్కువగా ఫాలో అయిన కౌంటర్స్ అన్నీ కూడా ఇవాళ పెద్ద ఫాలో అవ్వనట్లే యాక్చువల్ లెక్క. సో ఎల్టీఐ మైంట్రీ కూడా మనకు 2%. అదేవిధంగా ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా చూసాం మనం. సో ఇండస్ ఇండ్ బ్యాంక్ కూడా నాకు తెలిసి ఇవాళ అరౌండ్ 1% ఫాలో వచ్చింది. సో ఏవైతే ఆల్రెడీ ఫాలో అయ్యి ఉన్నాయో వీటిల్లో ఫాలో వచ్చే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. మనం ప్లాన్ చేయాల్సిన కౌంటర్స్ కూడా ఫాల్ ఆల్రెడీ ఎక్కువ డ్యామేజ్ అయిన కౌంటర్స్ మనకి ఇక్కడ ఇయర్లీలో దొరుకుతాయి. సో వీటిల్లో ప్లాన్ చేసుకుంటే ఈవెన్ మనకి ఇండెక్స్లో ఒక ఫాల్ వచ్చినా కానీ ఇక్కడ పెద్ద ప్రమాదం అయితే ఏమీ ఉండదు. సో ఏవైతే మోర్ దాన్ 8%, అంటే లాస్ట్ 7 months నుంచి ఏవైతే మోర్ దాన్ యావరేజ్ 1% to 2% ఫాలో అయిన కౌంటర్స్ ఉన్నాయి, వీటిల్లో సేఫ్ బెట్ అని అయితే నేను అనుకుంటున్నాను. ఇక ఇవాళ మనకి మేజర్ డ్యామేజ్ ఏ సెక్టార్స్ నుంచి అంటే మేజర్ డ్యామేజ్ టాటా మోటార్స్, టాటా స్టీల్. సెక్టార్స్ వైజ్ చూస్తే మనకి మారుతి ఒకటి, టాటా మోటార్స్ ఒకటి, అంటే మనకి ఇక్కడ ఆటో ఇండస్ట్రీస్ నుంచి మేజర్ డ్యామేజ్ జరిగినట్లు కనిపిస్తుంది. అదేవిధంగా ఎస్బీఐ కూడా అరౌండ్ 4% ఫాల్ చూసాం. ఎస్బీఐలో కూడా మనకి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా బాగా గ్రోత్ అయి ఉన్నాయి. సో ఆల్రెడీ ఈ ఇయర్లో మనకి 26% ఎస్బీఐ పెరిగింది ఈ ఇయర్లో, ఈ 7 monthsలో. ఇవాళ 4%తో కూడా కలుపుకుంటే అరౌండ్ 30% ఇక్కడ మనకి రిటర్న్స్ వచ్చినట్లు కనిపిస్తూ ఉన్నాయి యాక్చువల్గా. సో ఇక సో ఈ మంత్ మొదలై మనకి 5 days అయింది ఈ రోజుకి. సో 5 days మంత్లీ సెంటిమెంట్ కూడా వీక్గానే ఉంది. సో అవుట్ ఆఫ్ 50 మనకి 7 మాత్రమే పాజిటివ్లో ఉన్నాయి. 42 కౌంట్ ఏదో ఒకటి రాంగ్ వస్తుంది, 1 2 3 4 5 6 7. సో మేబీ ఇక్కడ 43 లేదంటే ఒకటి న్యూట్రల్లో ఉండి ఉంటుంది. సో 42 నెగిటివ్, 7 పాజిటివ్ అండ్ 1 న్యూట్రల్, ఎటు పర్సంటేజ్ లేదు. సో లాస్ట్ 5 days డేటా చూసినా కానీ మనకి 42 కౌంటర్స్ నెగిటివ్లో కనిపిస్తున్నాయి. సో మేజర్లీ రిలయన్స్ ఎక్కువ కాంట్రిబ్యూషన్ లాస్ట్ 5 monthsలో హయ్యెస్ట్ ఫాల్, అంటే మనకి ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ 900 points ఫాల్ చూసాం. సో ఈ ఫస్ట్ నుండి ఈ రోజు వరకు కూడా చూస్తే అరౌండ్ 900 pointsలో అరౌండ్ 10% మనకి రిలయన్స్ ఒక్కటే ఎక్కువ ఫాల్ అయితే 10% ఫాల్ ఇక్కడ రిలయన్స్లోనే వచ్చింది. అనదర్ 10% ఫ్రమ్ ఇన్ఫోసిస్ అండ్ అనదర్ 8 to 9% ఫ్రమ్ ఎల్ఎన్టీ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఆల్ హెవీ వెయిట్స్ మనకి ఇక్కడ ఏవైతే హృతిక్ స్టాక్స్ కనిపిస్తున్నాయో వీటిల్లోనే మేజర్ ఫాల్ జరిగింది లాస్ట్
5 డేస్లో. ఇక క్వార్టర్ చూద్దాం. ఈ క్వార్టర్ మనకి జూలై 1 స్టార్ట్ అయింది. సో జూలై అండ్ ఆగస్ట్ రెండు కూడా 1 మంత్ 5 డేస్. సో ఇక్కడ వీటిది 50-50 అయితే ఉంది. క్వార్టర్లీ సెంటిమెంట్ 50-50 కనిపిస్తుంది. సో ఇక్కడ ఏవైతే గ్రీన్ కలర్లో ఉన్నాయో ఒక 25, ఇక్కడ రెడ్ కలర్లో కూడా ఉన్నాయి ఒక 25 కనిపిస్తున్నాయి. మనకి లాస్ట్ మంత్ లో కూడా అదే ఇండికేట్ చేస్తూ ఉంది. సో మంత్లీ క్వార్టర్లీ లో కూడా మనకి 23,893 యాక్చువల్గా ఇవాళ వచ్చిందే క్వార్టర్లీ లో కూడా. బట్ మనకి ఈ లోకి ముందు చూస్తే అరౌండ్ 24,000 దగ్గర ఒక లో చూసాం. సో అదే లాస్ట్ మంత్ బడ్జెట్ టైంలో జూలైలో మనకి ఏదైతే బడ్జెట్ టైంలో వచ్చిన లో ఉందో అది సమ్వేర్ 24,000. ఇవాళ ఆ లోని బ్రేక్ చేసింది. కాకపోతే ఆ లో పైన క్లోజ్ అయితే అయ్యింది. సో 24,000 మార్క్ అబౌవ్ హోల్డ్ అవ్వటం చూసాం. సో ఇక్కడ ఇండెక్స్ పరంగా ఎటువంటి ప్యానిక్నెస్ అయితే కనిపించట్లేదు. సో ఇక్కడ ఓవరాల్గా హైయెస్ట్ ఇప్పటి వరకు వచ్చిన ఆల్ టైమ్ హై నుంచి ఇక్కడికి ఈరోజు వచ్చిన లోక్ అని మనం చూస్తే అరౌండ్ 5.5% మనకి మార్కెట్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే చెప్పచ్చు. సో అప్ టు 10% వరకు కూడా మనం ప్రాఫిట్ బుకింగ్లోనే ఉంటాం. సో 10% అబవ్ వస్తేనే 10% to 20% ఉండేది మనకి కరెక్షన్ అవుతుంది. సో ప్రాఫిట్ బుకింగ్ ఏరియాలో మనకి ఎక్కడైనా కానీ ఆపర్చునిటీ వస్తే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఇన్వెస్ట్మెంట్ కోసమే ప్లాన్ చేసుకోవచ్చు. సో మేజర్గా మనకి ఇక్కడున్న లెవెల్స్ని జాగ్రత్తగా గమనిస్తే మంత్లీ లెవెల్స్ మనకి సో 24,000 ఆల్ టైమ్ హై మనకి 25,078. సో ఇక్కడ మన మంత్లీ లెవెల్స్ కూడా ఆ రోజు క్లియర్గా చెప్పుకున్నాం. సో ఈ రెండు హర్డిల్స్ బ్రేక్ అయితేనే, ఈ రెండు హర్డిల్స్ పైన క్లోజ్ అయితేనే మనకి మార్కెట్లో ఇంకొక 500 to 1,000 పాయింట్స్ అప్సైడ్ ర్యాలీ వచ్చింది అనుకున్నాం. మనకి ఫస్ట్ ఏదైతే మొదలైందో ఆగస్ట్ 1నే మనకి ఈ లెవెల్కి బిలోనే క్లోజ్ అయింది మార్కెట్ అరౌండ్ 25,010. సో అక్కడి నుండి మార్కెట్ మనకి ఆల్మోస్ట్ ఆల్ నిన్నైతే 24,800 లెవెల్కి బిలో క్లోజ్ అయ్యింది ఫ్రైడే రోజు. సో 24,800 ఒక కీ లెవెల్. సో ఇక్కడ ఒక బ్లూ కలర్ లైన్ కూడా ఇండికేట్ చేస్తుంది 24,800. సో 24,800కి ఎప్పుడైతే బిలో క్లోజ్ అయిందో మార్కెట్లో అక్కడ నెగిటివిటీ రావచ్చు అనుకున్నాం. ఇవాళ క్లియర్గా 24,000 కూడా బ్రేక్ అయ్యింది. సో మనది ఏదైతే ఒక లెవెల్ ఉందో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. సో మార్కెట్లో మ్యాథమెటిక్స్ ఎంత బ్యూటిఫుల్గా వర్క్ అవుతాయి అనుకున్న దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ లెవెల్స్ మనం 1వ తేదీనే మనం ఇక్కడ డిస్ప్లే అయ్యేటట్లు చేసుకున్నాం. సో దీని వెనకున్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఈవెన్ ఎఫ్ఐఐస్ కానీ డిఐఐస్ కానీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు బ్లైండ్గా రారు మార్కెట్లోకి. వాళ్ళ ఎంట్రీ పాయింట్స్ కానీ ఎగ్జిట్ పాయింట్స్ కానీ డెఫినెట్గా ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఫాలో అవుతూనే ఉంటారు. సో ఇక్కడ ఏదైతే 23,900 లెవెల్ ఉందో ఇవాళ మార్కెట్ అక్కడే సపోర్ట్ తీసుకుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఈ లెవెల్స్ మధ్యలోనే ట్రేడ్ అయింది. సో మీరు జాగ్రత్తగా గమనిస్తే అరౌండ్ 11-11:30 నుండి మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ఇక్కడే మార్కెట్ ట్రావెర్స్ అయింది. ఇవాళ అంతా కూడా మార్కెట్ ఈ ఏరియాలోనే ట్రావెర్స్ అయింది. కాసేపు 24,100 దగ్గరకు వెళ్ళటం, మళ్ళీ 23,950 దగ్గరికి అలా రావటం, ఈ లోపే మనకి మార్కెట్ ఫుల్ ఫైట్ అయితే జరిగింది ఆల్మోస్ట్ 2.5 అవర్స్. సో ఫైనల్గా 24,025 మార్క్ ఏదైతే ఉందో దీనిపైన అయితే హోల్డ్ అయింది. సో ఇక్కడ ఏదైతే ఒక గ్రీన్ కలర్ ఇండికేట్ అవుతుందో మనం ఇది లాస్ట్ స్పెషల్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక జోన్ అంటాం మనం, దీన్నే +1 జోన్ అంటాం. సో మార్కెట్ +1 జోన్ కాపాడుకున్నంత వరకు అయితే ఇబ్బంది లేదు. ఒకవేళ +1 జోన్ కింద, సో ఇక్కడ +1 జోన్ మనకి 24,025 అవుతుంది. సో +1 జోన్ మనకి బ్రేక్ అయితే సో దీన్ని మనం +2 జోన్ అంటాం. ఇక్కడ ఉన్న టాప్ మోస్ట్ గ్రీన్ కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని +2 జోన్ అంటాం. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చే రెడ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని +1 జోన్ అంటాం. మార్కెట్ +1 జోన్ నుండి, అంటే మొన్న 1వ తేదీ +1 జోన్ నుండి మార్కెట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ -1 జోన్ కూడా టచ్ చేసింది. ఇది -1 జోన్. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఉండేదే -1 జోన్. సో ఈ -1 జోన్ కూడా ఈరోజు టచ్ చేసింది కాబట్టి మార్కెట్లో ఇక్కడ ఒక సపోర్ట్ రావచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఈ నైట్ కూడా గ్లోబల్ మార్కెట్స్ ఏమైనా ఇంకొంచెం ఫర్దర్గా డ్రాగ్ అయితే ఇవాళ వచ్చిన లో ఏదైతే ఉందో ఈ లో మొదటి 1 అవర్ని హోల్డ్ చేసుకోగలగాలి. రేపు కానీ ఈ మొదటి 1 అవర్లో అంటే 24,640 చూపిస్తుంది. ఒకవేళ 903 కానీ బ్రేక్ అయితే చాలా దూరం ఉంది, మళ్ళీ 23,000
650 ఇండికేట్ చేస్తుంది. సో ఇవాళ వచ్చిన లో మోస్ట్ ఇంపార్టెంట్ 23,900. సో 23,900 దగ్గర కానీ ఒక 1 అవర్ హోల్డ్ చేయలేకపోతే మాత్రం మార్కెట్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది 23,641. సో ఒకవేళ ఈ లెవెల్ని కానీ రేపు హోల్డ్ చేసినా లేదా అట్లీస్ట్ రేపు ఈ లెవెల్ని కానీ హోల్డ్ చేసినా కానీ మార్కెట్లో ఒక టెంపరీ పాజ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. సో మార్కెట్స్ కంటిన్యూగా ఫాలో అవ్వు, అట్లీస్ట్ మళ్ళీ ఒక 50% రీట్రేస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు వచ్చిన లెవెల్స్ మనం ఏదైతే ఇక్కడ వచ్చిన హై కానీ ఇక్కడ వచ్చిన లో కానీ చూస్తే ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని రేంజ్ అంటాం. ఈ రేంజ్లో 50% కూడా మళ్ళీ రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ చూద్దాం 25,078 నుండి 23,893. సో అరౌండ్ 1,165 పాయింట్స్ మనకి ఆల్ టైమ్ హై నుండి ఈరోజు వచ్చిన లోకి రేంజ్ ఇది. సో ఈ రేంజ్లో 50% మనకి విచ్ ఈజ్ ఈక్వల్ టు 1,165కి మనం హాఫ్ చేసినా కానీ అరౌండ్ 680 పాయింట్స్. సో 680 నాట్ 680 580 పాయింట్స్. ఓకే, సో ఈ 580 పాయింట్స్ని మనం లో నుండి క్యాలిక్యులేట్ చేస్తే అంటే ఏదైతే ఇవాళ వచ్చిన 23,893కి ఈ 580ని మనం యాడ్ చేస్తే సో అరౌండ్ 24,470ని మళ్ళీ రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంది మార్కెట్. సో 24,470 ఇవాళ క్లోజింగ్ ఎంత 24,055 రైట్. సో 24,055 ఒకవేళ రేపు కానీ ఇవాళ వచ్చిన లోన్ కానీ రీటెస్ట్ చేయకపోతే ఆ లోన్ కానీ హోల్డ్ చేయగలిగితే మాత్రం మార్కెట్ ఈ లెవెల్ని రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇక్కడ నుండి ఫర్దర్ ఫాల్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇవాళ వచ్చిన లో ఒక ఇంపార్టెంట్ లో. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వార్టర్లీ కూడా మనం మంత్లీ చూసాం, క్వార్టర్లీ కూడా చూద్దాం. క్వార్టర్లీలో ఏమైనా సపోర్ట్ ఉందా క్వార్టర్లీ లెవెల్స్. సో 23,745 ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది. సో 23,745. సో రేపు మనకి మంత్లీ క్వార్టర్లీ రెండు లెవెల్స్ ప్రకారం చూస్తే 24,903 బ్రేక్ అయితే మాత్రం ఇక్కడ 23,745 ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఉంది. సో 23,745 కూడా బ్రేక్ అయితే కానీ ఇక్కడ 23,640. సో మంచి సపోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇయర్లీలో కూడా చూద్దాం 24,466 ఫస్ట్ టైం ఇవాళ మనకి ఇయర్లీలో ఒక ఇంపార్టెంట్ లెవెల్కి మార్కెట్ బిలో క్లోజ్ అయింది. బట్ ఇయర్లీ లెవెల్స్ ఎప్పుడు కూడా మనం ఒక 1 వీక్ క్యాండిల్తో కంపేర్ చేయాలి. సో అది అనుకోకుండా ఇందాక మనం వేసుకున్న లెక్కకి ఇక్కడ మ్యాచ్ అయినట్లుంది. సో 24,000 ఇందాక మనం అదే కదా 50% రీట్రేస్మెంట్ ఇక్కడ నుండి ఇక్కడ 50% రీట్రేస్మెంట్ చేస్తే మనకి అరౌండ్ 24,470 ఎంత వచ్చింది. ఇది ఇక్కడ ఇదే లెవెల్ని ఇండికేట్ చేస్తుంది. సో మార్కెట్ ఒకసారి మళ్ళీ ఈ లెవెల్ రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో వచ్చిన ఫాల్లో 50% రీట్రేస్ చేసుకొని కానీ ఫర్దర్ ఫాల్కి వెళ్ళే ఛాన్స్ ఉండదు. సో ఈలోపు ఒకవేళ ఏమన్నా గ్లోబల్ సిచ్యువేషన్స్ ప్యానిక్నెస్ తగ్గితే మాత్రం ఇవాళ వచ్చిందే లో అవ్వచ్చు. లేదు అని అంటే ఇంకొక అనాలిసిస్ ప్రకారం ఇవాళ ఏదైతే మనకి 666 పాయింట్స్ డ్యామేజ్ జరిగిందో దీంట్లో 50% కూడా ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో దీనికి 650 పాయింట్స్ అంటే 330 పాయింట్స్. సో ఇవాళ వచ్చిన 24,050కి మనకి ఇంకొక 330 పాయింట్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 23,700 ఇవాళ వచ్చిన రేంజ్. ఈ రేంజ్ ఏదైతే ఉందో సో ఈ నిన్నటి క్లోజింగ్ నుంచి ఈరోజు క్లోజింగ్కి దీంట్లో 50% ఎక్స్టెండ్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎందుకంటే లోకల్గా ఎటువంటి ఇష్యూస్ లేవు మనకి. సో గ్లోబల్గా వచ్చిన ప్యానిక్ సిచ్యువేషన్స్ వల్లే అక్రాస్ ద గ్లోబ్ మనకి ఒక ప్యానిక్నెస్ ఉంది కాబట్టి సో దాంతోపాటే మన మార్కెట్స్ రియాక్ట్ అయ్యాయి. సో అందువల్ల మనకి రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ 23,700 అదేవిధంగా 24,470 ఈ రెండు కూడా ఇంపార్టెంట్ లెవెల్స్. ఒకవేళ 24,470కి వెళ్తే మాత్రం మళ్ళీ కొంత ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరైతే మిస్ అయ్యి ఉన్నారో ఇప్పుడు ఈ దీంట్లో వాళ్ళు కొంత మళ్ళీ ఇక్కడ సెల్ చేసే ఛాన్స్ ఉంది.
లేదు అంటే 23,720 ఈ లెవెల్లో మనకి మార్కెట్కి ఒక గుడ్ సపోర్ట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ రేపు ప్యానిక్నెస్ వల్ల మొదటి 1 అవర్లో ఆ లెవెల్ టచ్ అయినా కానీ ఇవాళ వచ్చిన లో మోస్ట్ ఇంపార్టెంట్ 23,900. సో 23,900 ఇక్కడ ఎస్ ఈ లెవెల్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మనకి -1 జోన్ ఇండికేట్ చేస్తూ ఉంది. సో ఈ జోన్లో ఒక సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ 1000 పాయింట్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు అబౌట్ 5% మనకు ఇవాళ వచ్చిన ఫాల్ ఆల్ టైమ్ హై నుండి. సో స్టిల్ దీన్ని మనం ప్రాఫిట్ బుకింగ్ కిందనే కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ ఇంకొక 5% ఫాల్ను కూడా మనం ప్రాఫిట్ బుకింగ్ కిందనే కన్సిడర్ చేయొచ్చు. సో 25,000లో 10% అంటే 2,500. సో 25,000లో 2,500 చేస్తే 22,500 వరకు వచ్చేదాన్ని కూడా మనం ప్రాఫిట్ బుకింగే అంటాం. ఎందుకంటే మార్కెట్ 12,000లో ఉన్నప్పుడు 1000 పాయింట్స్ పట్టడం వేరు, 25,000లో ఉన్నప్పుడు 1000 పాయింట్స్ పట్టడం వేరు. సో మనకి ఎప్పుడు కూడా పర్సంటేజ్ ఇంపార్టెంట్స్, పాయింట్స్ కాదు యాక్చువల్గా. సో ఎప్పుడో 2008లో మనకి 6,000 మార్క్ ఎప్పుడైతే మనకి నిఫ్టీ చూసామో అక్కడ 600 పాయింట్స్ పడ్డా కానీ 10% అయ్యేది. బట్ ఇవాళ 25,000 మార్క్లో ఉన్నాం మనం. సో 25,000 నుండి 2,500 పాయింట్స్ పడ్డా కానీ విచ్ ఈజ్ ఈక్వల్ టు 10%. సో దీన్ని మనం ప్రాఫిట్ బుకింగ్ కిందనే కన్సిడర్ చేయొచ్చు. సో ఇన్వెస్టర్స్ ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ అవసరం లేదు. యాక్చువల్గా ఇది రైట్ టైం. మనకి ఇలాగే వస్తాయి ఆపర్చునిటీస్ యాక్చువల్గా అక్రాస్ ద గ్లోబ్. ఏదైనా సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం ఎలా ఈ ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోవాలనే దాని మీదే ఫోకస్ పెట్టాలి. కానీ మళ్ళా మార్కెట్ ఈ సిచ్యువేషన్స్ అన్ని రికవర్ అయ్యాక చూద్దామంటే అప్పటికి మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళొచ్చు. సో అందుకే ఇక్కడ మనం 2-3 ప్రైస్ పాయింట్స్లో మనం ప్లాన్ చేసుకోవటం బెస్ట్. ఏవైతే మేజర్ డ్యామేజ్ అయి ఉన్నాయో వాటిల్లో మనకి 2 నుంచి 3 ప్రైస్ పాయింట్స్లో మనం ఎంట్రీస్ తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఇది ఈరోజు అనాలిసిస్. సో తిరిగి మళ్ళీ మనం రేపటి అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.